ప్రభుత్వాలు ఉపాధిపై ఉక్కుపాదం మోపడం, చట్టాన్ని కూని చేస్తే ఊరుకోమని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు నేతలు హెచ్చరించారు. పేదవాడికి పని హక్కును కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నంద్యాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద సిపిఐ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ మహిళా సమైక్య ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఏఐటీసీ జిల్లా నాయకులు మురళీధర్, మహిళా సమైక్య నేతలు లక్ష్మీదేవి, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు, ఏఐటీసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, సూర్యనారాయణ, మాబాషా, రాజశేఖర్, అహ్మద్ బాషా, రైతు సంఘం నాయకులు అబ్రహాం, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నాయకురాలు సుశీలమ్మ, మున్ని, పద్మజ, సరస్వతి పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన జిల్లాల పరిస్థితి చూస్తే పడమటి ప్రాంతాలలో కొన్ని వందలాది మంది పనులు లేకపోవడంతో గుంటూరు, ఇతర బెంగళూరు, అదేవిధంగా మెడ్రాస్ లాంటి నగరాలకు వలసలు వెళ్తున్నారు. అంటే ఇవాళ చూస్తున్నాం గ్రామీణ కార్మికులు పనులు జరగని పరిస్థితి, తిండి జరగని పరిస్థితి. మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పనైనా ఇవ్వండి, తిండైనా పెట్టండి అని చెప్పాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ నూతన చట్టం ద్వారా పని ఉండదు, అదేవిధంగా ఈ వాళ్ళకి కూడు ఉండదు. ఇవాళ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నారు పవన్ కళ్యాణ్, మేము ప్రశ్నిస్తామంటారు. కానీ ఎక్కడ ప్రశ్నించారే అంటే పంచాయతీరాజ్ నిధులకు వచ్చే డబ్బులు కూడా ఈరోజు ఈ ఉపాధి పనులకు లేకుండా పోతాది. కాబట్టి వెంటనే ఈ గ్రామీణ ఉపాధి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, అదేవిధంగా తెచ్చిన నూతన చట్టం జీరాంజీ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈరోజు కేవలము ఈ ఎండిఓ ఆఫీస్ కాలం, రేపు జిల్లా కలెక్టర్ పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పని కల్పించే విధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు.